అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తస్యలోక తెలుగు బ్లాగ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తస్యలోక తెలుగు బ్లాగ్స్. అలాగే ఇవాళ రెసిపీలో నేను మీకు కాకరకాయ రెసిపీ చూపిస్తున్నాను. ఎలా చేసుకుంటున్నాము అని అంటే, వాటిని తీసుకొచ్చి చాలా చిన్నగా ఉంటాయి. కాకరకాయ టేస్ట్ ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే చాలా కమ్మగా ఉంటుంది. సో అలా కాకరకాయ వాటిని తీసుకొచ్చి తలాతో కావన్నీ తొడిమలన్నీ తీసేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది. సో అలా వాష్ చేసుకున్న దాన్ని వాటర్ డ్రైన్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ లోపు కడాయి పెట్టుకొని మమ్మీ ఫస్ట్ అందులో ఆయిల్ వేసింది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, అరౌండ్ 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసింది. సో ఆయిల్ ప్రీహీట్ అవుతున్నప్పుడే ఈ వాటర్ లో బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. బాగా అలా ఆయిల్ హీట్ అవ్వగానే ప్లస్ ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ లో ఇది వేసి ఫ్రై చేస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్ లో చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 minutes అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పు, మనకు ఎంత కావాలో అంత ఉప్పు వేసింది. అందులో కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసింది అనమాట. అలా మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా 50% కుక్ అయిపోతుంది. చాలా థిక్గా అయిపోతుంది, ఇది తొందరగా మగ్గిపోతాయి. అలా మగ్గిపోయిన వాటిని కొంచెం కలబెట్టుకుంటూ మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ దాన్ని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ లోపు దాంట్లో కావాల్సిన కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో పట్టేసుకుని దాన్ని కొబ్బరికారం చేసుకుని యాక్చువల్లీ మేము దంచుకుంటాము, కాకపోతే ఆ రోజు టైం అప్పటికప్పుడు కాబట్టి ఒక మిక్సీలో వేస్తుంది. అలా మిక్సీ పట్టేసుకుని ఆ కొబ్బరికారాన్ని అందులో వేసేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇలా 80% కుక్ అయినప్పుడు మాత్రమే ఈ కొబ్బరికారాన్ని వేసుకోవాలి, లేదా ముందే వేసుకున్నామంటే మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు. సో 80% కుక్ అయిన తర్వాత ఈ కొబ్బరికారాన్ని వేసుకుని సిమ్లోనే పెట్టుకుని బాగా కలపెట్టుకోవాలి. అప్పుడే బాగా పడుతుంది అనమాట. ఆ ఫ్లేవర్స్ కూడా అందులో బాగుంటాయి అండ్ ఇది ఆయిల్లో పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లో తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 10 days వస్తుంది, బయట పెట్టుకుంటే 2-3 days వస్తుందంట. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు